అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోలార్ గృహాలపై ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు కావచ్చు పెద్ద ఎత్తున ఇంకా రాయితీలు పూర్తి ఎగ్జామ్షన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎస్సీ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఈ ప్రజలు ఎలా స్పందించాలి, ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇటువంటి తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి ఎస్సీ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఈ రాయితీ అంశం, ఎస్పెషల్లీ సోలార్ ఏర్పాటు చేసుకున్నాను, రాయితీ అంశం ఎలా ఉంచాలి? పీఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన పథకాల వల్ల అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్ల వరకే కాకుండా ఇంకా వాళ్ళ సెల్ఫ్ జనరేటెడ్ మొత్తం ఉత్పత్తిదారుడుగా ఎస్సీ ఎస్టీ వినియోగదారుడు కూడా భవిష్యత్తులో ఉత్పత్తిదారుడుగా మారడానికి సువర్ణ అవకాశం. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో సుమారు మన ఉమ్మడి జిల్లాలో 1,20,000 వరకు ఉన్నారు ఎస్సీ ఎస్టీ వినియోగదారులు. ఎస్పెషల్ అనంతపూర్ జిల్లాలో 60 నుంచి 70,000 వరకు ఉన్నారు. ఈ వినియోగదారులకు ఏం లేదు, వాళ్ళు సూర్యాగర్ పీఎం సూర్యాగర్ www.com సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక ఆధార్ కార్డు, సంబంధిత బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ మొత్తం అంతా టోటల్ ఏదైతే ఉన్నాయో సౌర ఫలకాలకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ప్రభుత్వమే ఉచితంగా భరిస్తుంది. ఈ ఉచితంగా భరించడం వలన కాకుండా వాళ్ళకి 200 యూనిట్లు పోను మిగతాది ఏదైతే ఉత్పత్తి చేసుకుంటారో ఆ ఉత్పత్తికి కూడా ప్రభుత్వం ద్వారా చెల్లించవలసిన ఇన్సెంటివ్ ఏమైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వినియోగదారులు భవిష్యత్తులో లాభదాయకంగా పొందవచ్చు. కాబట్టి భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు అందరికి కూడా ఎటువంటి పైకం చెల్లించిన అవసరం లేదు. తద్వారా ఆ స్కీమ్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ప్రవేశించిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా జిల్లావాసులకు తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎగ్జామ్షన్ ఉంది, మామూలు సామాన్య పౌరులు అయితే ఎంత కట్టాలి, ఎలా అప్లై చేసుకోవాలి? సామాన్య పౌరులకు కిలోవాట్కి 60,000 వరకు వస్తుందండి. 2 కిలోవాట్లకు 1,20,000, 3 కిలోవాట్లకు 1,80,000 ప్రభుత్వ సబ్సిడీ. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ప్రభుత్వం ప్రవేశించిన సంక్షేమ పథకాల్లో భాగంగా సబ్సిడీ పథకం ద్వారా 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000, ఇలా 3 కిలోవాట్స్ అప్ టు 10 కిలోవాట్స్ వరకు సబ్సిడీ రూపాయన పొందవచ్చు. సామాన్య వినియోగదారుడు కూడా ఇది అత్యంత సౌలభ్యమైన పథకమే. దీని ద్వారా కూడా ఈఎంఐ లేదంటే బ్యాంకులో కూడా విరివిరిగా రుణాలు మంజూరు చేసేదానికి 5 years ఈఎంఐ లీస్ట్ అమౌంట్ ఏదైతే మనం కరెంటు బిల్లు మొత్తం డిపార్ట్మెంట్కి చెల్లిస్తామో ఆ బిల్లుకు మాత్రమే ఈఎంఐ వచ్చేకట్ల అత్యంత పొదుపుగా, అత్యంత చౌకగా వడ్డీ కూడా బ్యాంకు రుణాలు విరివిరిగా ఇస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సామాన్య వినియోగదారులు కూడా 5 years లోపల వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పెట్టుబడి ఏదైతే ఉన్నాయో 60,000 కానీ అవి కానీ 65 ఏళ్ళ లోపల వాళ్ళు వస్తుంది. మిగతా 20 సంవత్సరాలు దీని లైఫ్ స్పాన్ 25 years, మిగతా 25 years మెయింటెనెన్స్ కాస్ట్ ఏమి ఉండదు. 20 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు వాళ్ళు లాభదాయకంగా రెవెన్యూ రిటర్న్ ఏదైతే ఉన్నాయో మనం అనుకున్న కళ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 2047 విజన్ ఆంధ్రాని ఏదైతే తీసుకున్న అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిలో ఒక కన్జ్యూమర్ కూడా ఉత్పత్తిదారుగా మారాలనే సౌలభ్యంతో 2047 వరకు ఎటువంటి మనం బెనిఫిట్స్ లేకుండా మనం ఇన్స్టాల్ చేసుకున్న రెవెన్యూ రిటర్న్ 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు లాభదాయకంగా ప్రతి ఒక్క వినియోగదారుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ద్వారా కాకుండా ఏ వినియోగదారుడైనా లాభదాయకంగా సంస్థకు గ్రిడ్కు అనుసంధానం చేసుకుని ఆ యూనిట్లకంతా కూడా వినియోగదారునికే సంస్థ చెల్లించే పరిస్థితి వస్తుంది. సార్, ముఖ్యంగా ఉత్పత్తిదారుడు అయితే మాత్రం మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉత్పత్తిదారుడు మిగతా దానికంతా ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది దీన్ని? ఎందుకంటే రేపొద్దున రాబోయే ఏమైనా సమస్యలు వస్తే కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? ఎస్పీడీసీఎల్ దక్షిణ ప్రాంతీయ విద్యుత్ సంస్థనే మేమే టేక్ ఓవర్ చేసుకుంటాము. భవిష్యత్తులో కూడా ఎటువంటి అపోహాలకు భేషజాలకు తావివ్వద్దండి. ఖచ్చితంగా సంస్థనే దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఏ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో. నాకు తెలిసి ఈ సూర్యాగర్ పథకం కింద ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికీ వర్తించేకట్ల మనమందరం మన జిల్లా వాసుకి, ఎందుకంటే అనంతపూర్ ఈజ్ గోయింగ్ టు బి సోలార్ హబ్ ఇన్ ఎంటైర్ ఇండియాలోనూ కూడా తీసుకుంటే ప్రథమ స్థానంలో ఉత్పత్తి రంగంలోనే అయితే వినియోగంలో కూడా ప్రథమ స్థానంలో ఉండాలని ఒక సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో అనంతపూర్ని సోలార్ హబ్గా చూడాలనే తపనతో ఉంది. కాబట్టి ఈ పథకాన్ని అందరూ కూడా వినియోగదారులు కూడా అందరూ కూడా వినియోగించుకోవచ్చని నా మనవి. సార్, ఇది గ్రామీణ ప్రాంతాల వరకు లేదంటే పట్టణ ప్రాంత వాసులకి ఏమైనా సపరేట్ ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా, లేదంటే అందరూ అప్లై చేసుకోవచ్చు? గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలు అన్ని వర్గాలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ అన్ని వర్గాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికి కూడా సబ్సిడీ ఉంది. దీంట్లో
ఉద్యోగస్తుడా అన్ఎంప్లాయ్ అవి ఏం లేవు, అందరికీ సబ్సిడీ రూపేణా. బ్యాంకులు కూడా ఎవరికి కూడా ఎటువంటి భేషజాలకు లేకుండా బ్యాంక్స్ కూడా అన్ని బ్యాంక్స్ కూడా టైఅప్ అయినాం అందరితో, బ్యాంక్స్తో కూడా ఖచ్చితంగా అందరికి కూడా రుణాలు కూడా విడివిడిగా మంజూరు చేస్తాం. ప్లస్ అందరికి కూడా అందరి వినియోగదారులకు కూడా వాళ్ళ ఖాతాల్లో సబ్సిడీ ఇన్స్టాల్ చేసుకున్న 1 మంత్ లోపల సబ్సిడీ అమౌంట్ కూడా ఏదైతే మనం అనుకున్నామో కిలోవాట్కి 30,000 60,000 రూపాయలు, 2 కిలోవాట్లకు 78 3 కిలోవాట్లు, అది కూడా 1 మంత్ లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ వారికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశం ఏంటి సార్, అదే డీటెయిల్స్? పిఎం కుసుమ స్కీమ్ కింద వ్యవసాయ ఫీల్డ్లకు అనుసంధానంగా సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే 1 మెగావాట్కు మనకు 3 నుంచి 3.5 ఎకరా వరకు కావాల్సి వస్తుంది. ఈ 1 మెగావాట్ కావాల్సిన స్థలం ఎవరైతే ఉన్నాయో సబ్స్టేషన్ దగ్గర పరిధిలో కానీ వినియోగదారులు, ప్రైవేటు వినియోగదారుడైనా గవర్నమెంట్ భూములు ఉన్నా కూడా, మొన్ననే ఎనర్జీ సెక్రటరీ గారు చెప్పారు, విత్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయం పైన సుదీర్ఘంగా చర్చించాము. వినియోగదారుడితో అయితే వినియోగదారుడికి డబ్బు చెల్లిస్తాము, ప్లస్ గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూములకు లెటర్ రాసేసి కూడా అది ఆక్యుపై చేసుకుని కుసుమ స్కీమ్ ద్వారా వ్యవసాయ ఫీల్డ్కి 24 గంటలు మనం ఏదైతే ఉన్నామో పొగల సరఫరా 9 గంటలు అనుకుంటున్నాం కదా మనం, పగల సరఫరా రాత్రిపూట కాకుండా పగలే సరఫరా 9 గంటలు నిరంతరాయంగా సరఫరా చేసేదానికి కుసుమ స్కీమ్ కింద వ్యవసాయ ఫీల్డ్కి అనుగుణంగా గ్రిడ్కి అనుసంధానం చేయాలని ఒక మనోవాంఛతో చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఎవరైతే మనకు భూములు ఇస్తారో వినియోగదారుడు, ఏమైనా బంజరు భూములు ఉన్నా కూడా, రాయి ఇలాంటి పంటలు పండిన భూములు కూడా ఉన్నా కూడా సంవత్సరాంతము 31,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఎవ్రీ 5 years వన్స్ రివ్యూ చేసుకుంటాము. అంటే 1 ఎకరాకు 31,000 రూపాయలు మనకు పంట పండించకపోయినా వినియోగదారుని అకౌంట్లో సంవత్సరాంతము అతని అకౌంట్లో జమ చేయబడుతుంది. ఇట్లా ఎన్ని ఎకరాలు ఇచ్చినారో కూడా ఎన్ని ఎకరాలకు సంబంధించిన అన్ని ఎకరాలకు వాళ్ళకి అమౌంట్ కూడా ఆ వినియోగదారుల ఖాతాలో కానీ రైతుల ఖాతాదారులు కూడా చేయబడుతుంది. దీని ద్వారా ఎందుకంటే లైన్కు దగ్గర ఉంటుంది కాబట్టి లైన్ లాస్ ఏదైతే ఉందో, మన భారతీయ స్థూల ఆదాయం అయితే ఏదైతే ఉందో లైన్ లాసెస్ కూడా అత్యంతంగా తగ్గించబడతాయి. దీని ద్వారా సమ్ క్రోడ్ రెవెన్యూ ఆఫ్ రూపీస్ కూడా మనకు ప్రభుత్వానికి సేవ్ అవుతుంది. కాబట్టి పగలు నాణ్యమైన విద్యుత్ పొందొచ్చు, లైన్ లాసెస్ జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో లైన్ లాసెస్ కూడా తగ్గించుకోవచ్చు. ప్లస్ నిరంతరాయంగా ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా హై వోల్టేజ్ సిస్టంతో మొత్తం రైతులకు అందరికీ నాణ్యమైన విద్యుత్ పొందవచ్చు. ఈ కుసుమ స్కీమ్ను కూడా రాబో రోజుల్లో అన్ని వ్యవసాయ ఫీల్డ్లు గుర్తించాము. ఆ ఫీల్డ్లు అన్నింటికి కూడా అనుసంధానంగా వ్యవసాయ ఫీల్డ్ అనుసంధానంగా మేము మొత్తం కుసుమ స్కీమ్ కింద అన్ని ఫీడర్లు, వ్యవసాయ సంబంధిత ఫీడర్లన్నీ కూడా సోలారైజేషన్ చేసుకుని ఆ సోలార్ పలకల ద్వారా అత్యంత విద్యుత్ పొదుపు చర్యలు కూడా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. రైతులు కూడా ఏ ఉన్నా వాళ్ళ భూములు ఉన్నా కూడా దగ్గర సబ్స్టేషన్ పరిధి దగ్గరలో కానీ లైన్ల పరిధి దగ్గరలో కానీ ఆ భూములు పంట పండిన భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వం ఒక రేటుకైనా డబ్బులు చెల్లించక సిద్ధమే. ప్లస్ లేకుంటే వాళ్ళ సంవత్సరాంతం 31,000 రూపాయలు, ఎకరాకు 31,000 రూపాయలు 5 సంవత్సరాల వరకు వాళ్ళకు చెల్లించబడుతుంది. 5 సంవత్సరాల తర్వాత కూడా 5% 10% హైక్ ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి రైతు సోదరులు కూడా విరివిరిగా ఈ కుసుమ స్కీమ్ను ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ పొంది లైన్ లాస్ లేని విద్యుత్తును పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం ఏదైతే అనంతపూర్ జిల్లా ఎలక్ట్రికల్ ఎస్సీ చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో సోలార్కు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రం పూర్తి ఎగ్జామ్షన్ ఉంది. మిగతా వారికి అయితే మాత్రం సబ్సిడీ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఉత్పత్తిదారుడు తను ఉపయోగించుకుంటూ మరియు ముఖ్యంగా ఏదైతే ఉందో మిగిలిన ఏదైనా పవర్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుంది. ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లోకి వచ్చేలా ఒక సిస్టమేటిక్గా దానికి ఉంది. ఆన్లైన్లో అప్లై చేస్తే దానికి అన్ని బ్యాంకుల ద్వారా మాట్లాడినటువంటి నేపథ్యం వీళ్ళకి లోన్స్ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి 2047 నిర్ణయించినటువంటి దాన్ని ముందుగా మనం ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసి గ్రామీణ లేదంటే పట్టణ ప్రాంత వాసులు, ఎంప్లాయీ ఇటువంటివి ఏంటివి లేవు, ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా దీనికి అర్హులే అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఎస్సీ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం.